కేటీఆర్ పాదయాత్ర ఆపాల్సిందే కూల్చివేత అని అంటున్నారు. మూసీ పరిసర ప్రజలకు మేమున్నాం, ఒక్క ఇల్లు కూల్చినా ఊరుకునేది లేదంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడం లేదు. పైగా పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపారని ఆరోపిస్తూ ఉన్నారు కేటీఆర్. మూసీ నది పరిసరాల్లోని హైదర్ షా కోర్టులో మూసీ దండి మార్చ్ పాదయాత్ర చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ బాధితులతో కలిసి 3.5 కిలోమీటర్లు నడిచారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్, గంధంగూడ, శివారం కాలనీ, డ్రీమ్ హోమ్స్, రాజీవ్ గృహకల్ప నివాసులను కేటీఆర్ కలిశారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో వేలాది మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను రేవంత్ సర్కార్ కూల్చివేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ ముఖ్యమే కానీ అందుకోసం విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదన్నారు. డెవలప్మెంట్ అనేది చేయాల్సిందే కానీ డెవలప్మెంట్ ను డిస్ట్రక్టివ్ గా చేయకూడదు, విధ్వంసంతో చేయకూడదు. దయచేసి ప్రభుత్వానికి చెప్పండి, మూసీ సుందరీకరణ చేయమనండి, కానీ దాని పేరిట మా గృహాలు తీసుకోవద్దు, మా ఇండ్లు కూలగొట్టవద్దు అనేది వారి నినాదం. ఈ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తాను అని చెప్పాడు తెలంగాణ నుంచి. అంటే ఎన్ని వేల కోట్లు దోచుకుంటే 1000 కోట్లు ఇస్తాడు? మూసీ పేరుతో ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందంటూ కేటీఆర్ ఆరోపించారు. This is not Moosi beautification, this is Moosi lootification. You are looting the exchequer, you are looting the state of Telangana. 1,50,000 కోట్లు అంటున్నావు, 16,000 కోట్లతో కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ ని 10 రెట్లు పెంచుతానంటే గాంధీ గారి కుటుంబానికి, అంటే గాంధీ గారి టీ గాంధీ గారు డూప్లికేట్ గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబానికి నెలకు 1000 కోట్లు ఇవ్వాలంట ఈయన సీటు కోసం. దానికోసం ఇల్లులు కావాలంట, ఆస్తులు కావాలంట, భూములు కావాలంట, పేదవాళ్ళు రోడ్డున పడాలంట. తమ హయాంలో కేవలం 16,000 కోట్ల రూపాయలతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక్క ఇల్లు కూడా పోకుండా DPR ని కూడా సిద్ధం చేశామన్నారు. ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు 5,000 కోట్ల ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తాన్నాడు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలో పెడతాడు ఏందో మరి నాకే తెలియదు. 5,000 కోట్లు ఎందుకు? ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీని డెవలప్ చేసే అవకాశం మనకుంది. ఆ మోడల్ మేము మీకు చూపెడతాం. I will demonstrate it to you, I will say it to you because we already have the plans. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 450 కుటుంబాలు ఉంటున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను కూల్చేస్తున్నామనేది అబద్ధమని అంటోంది ప్రభుత్వం. ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెప్తోంది. ఒకవేళ భూమి తీసుకోవాల్సి వస్తే స్థానికుల అభిప్రాయాల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని అంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. దాని ఒక హిస్టారికల్ ప్లేస్, అది చరిత్రలో నిలిచిపోయే ప్రాంతం. అదేవిధంగా దాన్ని ఎప్పుడైనా దేశానికో విదేశానికి సంబంధించిన ప్రజలు వచ్చినప్పుడు సందర్శించుకోవడానికి గాంధీ సరోవర్ అనే ఒక ప్రాజెక్టుని చేపడదాం అనే ఆలోచన చేసినాం. ఈరోజు చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ ల్యాండ్స్, అక్కడ ఇప్పుడున్న ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్స్, దాంట్లో కొద్దిపాటుగా మరి అపార్ట్మెంట్స్లో ఉంటున్న వారికి కూడా ఈ ప్రాజెక్టులో పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు సంబంధించి దాన్ని కూలగొట్టాలా అని కూడా నిర్ణయం తీసుకోలేదు. ఒక్క 2 సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ పోరాటంలో బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.